శ్వాస ఏ నరుడు ఇవ్వని ఆశీర్వాదం ఇచ్చిన మానవుడికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. శ్వాస వచ్చిన తర్వాతనే మనిషి జీవాత్మయ్యాడు, ఆత్మ అనేది వచ్చింది. అవును దేవుని బిడ్డలారా, ఆత్మ ఎక్కడ మనం కొనలేము. మన శరీరం ప్రాణం, దేవుని యొక్క శ్వాస శరీరంతో కలిసినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ దేవుని బిడ్డలారా ఆత్మను చూపిస్తున్నాయి. ఆత్మ వెలబెట్టి కొనలేనిది. దేవుని యొక్క శ్వాస వెలబెట్టి కొనలేని ఆశీర్వాదాన్ని మీ జీవితానికి సమకూర్చగలుగుతాయి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ కుటుంబం మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతున్నాయి. దేవుడు రాబోతున్న దినాల్లో బలమైన, చెప్పుకోదగిన, అసాధారణమైన, అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. మీరు నమ్మండి, విశ్వసించండి, సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడండి. కీర్తన 89, 20, 21 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మనిషిని నేల మట్టి నుండి చేసిన తర్వాత వాడు నాసికంతరంలో జీవవాయువును ఊది జీవాత్ముడా ఉన్నగాక అన్నాడంట. ఆదికాండం 3:7 రాయబడి ఉంది. ఈరోజు మనిషి శ్వాస అనేది దేవుని ఆత్మ ద్వారా కలిగిందనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుని శ్వాస లేకపోతే మనిషి మృతి చెందుతాడు. ఒక్క రోజుకు 25,000 సార్లు మనిషి శ్వాసిస్తున్నాడంట. గంటకు 150 సార్లు మనిషి శ్వాసిస్తున్నాడు. 40 సంవత్సరాలు నిండేసరికి 4,500,000,000 సార్లు ఊపిరి పీల్చటం, శ్వాసను పీల్చటం, విడిచిపెట్టడం అనేది జరుగుతున్నాయి. శ్వాస లేకపోతే మానవుడు లేడు. దేవుడు మనకు జీవితంలో ఇచ్చిన ప్రతిదీ మీరు బాగా ఆలోచించి చూస్తే అది లేకపోతే ఇంకా మనం బ్రతకలేమన్నట్టు అనిపిస్తుంది. లైక్ దేవుడు శ్వాసను ఇవ్వకపోతే మనమందరం ఏమైపోయేవారమో, మన పరిస్థితి ఏమైపోయేదో ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఈరోజు మనకు శ్వాస ఎంత ముఖ్యమో శ్వాసను ఇచ్చిన దేవుడు కూడా అంత ముఖ్యం. మీరు ఈ విషయంలో రాజ్యపడవద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. అంతేకాదు, ఈ శ్వాస దేవుని బిడ్డలారా, ఈ స్పిరిట్ ఊది పరిశుద్ధాత్మను పొందుకుండి అన్నాడంట. యేసు ప్రభు పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడంట. 21 యోహాను సువార్త 21:22 ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడుతున్న అనుభవాన్ని చూపిస్తుంది. శ్వాస గురించి బైబిల్లో మాట్లాడుతూ శత్రువులను నశింపచేస్తాయని రాయబడి ఉంది. అవును, దేవుని యొక్క శ్వాస అంట శత్రువులను నశింపచేస్తాయంట. మీకు విరోధంగా ఈ దినాల్లో ఎన్నో దురాత్మ శత్రువు, మంత్ర ప్రయోగాలు, ఆకాశంలో ఉన్న ఎన్నో శక్తులు పోరాడుతున్నాయి. రోజు మనుషులను ప్రేరేపించి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. వాటి అన్నిటిని లయపరిచేది ఏంటో తెలుసా? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శ్వాస అనే విషయాన్ని మర్చిపోవద్దు. అంతేకాదు, శ్వాస ఏ నరుడు ఇవ్వని ఆశీర్వాదం ఇచ్చిన మానవుడికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. శ్వాస వచ్చిన తర్వాతనే మనిషి జీవాత్మయ్యాడు, ఆత్మ అనేది వచ్చింది. అవును దేవుని బిడ్డలారా, ఆత్మ ఎక్కడ మనం కొనలేము. మన శరీరం ప్రాణం, దేవుని యొక్క శ్వాస శరీరంతో కలిసినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ దేవుని బిడ్డలారా ఆత్మను చూపిస్తున్నాయి. ఆత్మ వెలబెట్టి కొనలేనిది. దేవుని యొక్క శ్వాస వెలబెట్టి కొనలేని ఆశీర్వాదాన్ని మీ జీవితానికి సమకూర్చగలుగుతాయి. అందుకొరకే ఈరోజు దేవుని యొక్క శ్వాస మీద మనసు పెట్టండి. ఎక్కడ మీకు రోగం ఉందో, ఏ బాడీ ఏ శరీరంలో రోగం ఉందో అక్కడ దేవుని యొక్క శ్వాస తగిలితే ఆ రోగాలు పోతాయి, ఆ అంధకార శక్తులు పారిపోతాయి, ఆ మందర శక్తులు పారిపోతాయి. మీకు పరిపూర్ణమైన విడుదల, ఆశీర్వాదం, అద్భుతం మీకు దేవుడు చేయబోతున్నాడు. ఒక నూతనమైన కార్యం జరిగించబోతున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ శ్వాస ద్వారా విడుదల దయచేయండి, అద్భుతం జరిగించండి, మహత్తరమైన కార్యం జరిగించి వర్ధల చేయమని, దీవించమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయం 23-24 వచనం. దేవుడు ఈ వాగ్దానం బట్టి మనం దీవించను గాక. ఆమేన్.